హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని అనుకుంటున్నాను. సో నేను ఈరోజు ఈ గౌతమ్ టీవీలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మష్రూమ్ వెజిటబుల్ పలావ్ రైస్ అండి. దీన్ని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనము. ఇది ఎంత ఈజీ అంటే అసలు ఇది మనం చేసామా లేదనేది కూడా మనకు అంత అంటే సునాయాసంగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు, తర్వాత లంచ్కు అయినా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే సడన్గా ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా చేసి పెట్టచ్చు. ఇది మాత్రము ఏ చికెన్ బిర్యానీకి, మటన్ బిర్యానీకి, ప్రాన్స్ బిర్యానీకి, ఫిష్ బిర్యానీకి ఏమాత్రం తగ్గకుండా చేసుకోవచ్చండి. ప్యూర్ వెజ్. సో వెజిటేరియన్స్కి నాన్ వెజ్ తినలేదనే ఫీలింగ్ కూడా లేకుండా ఇది అంత టేస్ట్ ఇస్తుంది. సో మష్రూమ్స్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఇది ఒకసారి మార్నింగ్ మీరు చేసుకుంటే నైట్ వరకు కూడా చెడిపోకుండా ఉంటుంది. ఆ ప్రాసెస్లో నేను తయారు చేశాను దీన్ని. సో ఇది అక్కడి నుంచి ఇక్కడి నుంచి నేర్చుకున్న రెసిపీ కదండి. దిస్ ఈజ్ మై ఓన్ స్టైల్ రెసిపీ. సో నేను ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం మధ్యలో స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూషన్ చేయండి. సో అది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. సో నేను దీని కాంబినేషన్ వచ్చేసి కర్రీస్ అవసరం ఉంటే చేసుకోవచ్చు, వెజిటబుల్ కర్రీస్. నేనైతే మాత్రం కర్డ్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఆనియను లెమన్తో తినేసేయచ్చండి ఈజీగా. లేదు అంటే ఇంకా వెజ్ కర్రీస్తో మీరు తినచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఫస్ట్ ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. తర్వాత క్యాప్సికమ్, బీన్స్, బఠానీ, క్యారెట్, తర్వాత గ్రీన్ చిల్లీస్. నేను కరివేపాకు ఆప్షనల్ అండి, నేను వేసుకుంటాను పలావ్ రైస్ కాబట్టి. సో టమాటో, ఇక్కడ గ్రీన్ మసాలా కోసము పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, పుదీనా మరియు కొత్తిమీర. సో ఇక్కడ వచ్చేసి మసాలా ఐటమ్స్ స్టార్ అనేది కొంచెం జీలకర్ర. నేను ఇక్కడ చూడండి చాలా తక్కువ ఐటమ్స్ తీసుకున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. బిర్యానీ ఆకు, కాజు, తర్వాత చెక్క, లవంగం. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి, పసుపు, కారము, గరం మసాలా పౌడర్, జీలకర్ర పొడి, అంతే. ఇది నేను ఫస్ట్ రైస్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని నానింది, నేను 1/2 అవర్ నానపెట్టుకున్నాను. సో దీన్ని ఆన్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్ ఆల్రెడీ ఉడుకుతూ ఉంటుంది. నేను చెప్పే సింపుల్ రెసిపీలో ఫస్ట్ వచ్చేసి ఇదేనండి మెయిన్. సో ఇక్కడ వచ్చేసి మష్రూమ్స్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని అది వేడెక్కే లోపల మనం మసాలా గ్రైండ్ చేసుకుందాం. సో పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటానండి. ఇది మాత్రం స్మూత్గా పేస్ట్ చేసుకోకూడదు. ఎలా అంటే గరిగరిగా అంటారు కదా, అంటే కచ్చా పచ్చగా చేసుకోవాలండి ఇది. అది ఒకసారి చూడండి, ఇలా రావాలి. ఎందుకంటే ఈ పలావ్ రైస్కి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలా కొబ్బరి ఏదైనా మసాలా పేస్ట్ స్మూత్ వస్తే అది టెక్స్చర్ వేరే వస్తుందండి. సో పలావ్ రైస్కి ఇలాగే ఉండాలి. ఆ లోపల నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అలాగే గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె 2 స్పూన్లు వేసుకున్నాను. చూడండి, ఆయిల్ మాత్రము ఎప్పుడైనా సరే నెయ్యి తర్వాత ఆయిల్ వేసుకున్నప్పుడు 2 మిక్స్ కావాలి. కాసేపు మనం దాన్ని వదలాలి, వెంటనే అన్నీ వేయకూడదు. ఆయిల్ 2 మిక్సప్ అయ్యి నెయ్యి ఆయిల్ 2 బాగా కలిసి బాగా హీట్ ఎక్కాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందండి. సో నేను కాసేపు అలాగే ఉంచాను, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కాజు, తర్వాత బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనేది, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, 2 చెక్క చిన్నది, 1 యాలకు వేసుకున్నానండి. నేను చేసేది ఒక 6 మెంబర్కి చేసుకున్నాను. తర్వాత ఆనియన్ వేసుకున్నాను, కరివేపాకు, ఆనియన్ మరియు కరివేపాకు. ఈ తర్వాత ఈ బిర్యానీకి వచ్చేసి పలావుకు బిర్యానీకి ఒకటే లేండి. ఈ మసాలా కొంచెం బాగా ఫ్రై కావాలి ఆయిల్లో. ఈ దినుసుల నుంచి వచ్చే ఫ్లేవరు ఈ నెయ్యి మరియు నూనె అందులో బాగా రిలీజ్ కావాలంటే కాస్త స్లోగానే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్ ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి ఏదైనా ఐటెం బాగా వస్తుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
ఇది గౌతమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ కామెంట్స్ ఏంటో ఒకసారి చెప్పండి. ఈ ఐటెం చూసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ నేను చూడండి ఆనియన్ రంగు మారుతూ ఉంది. ఈ టైంలో నేను ఒక టమాటా తీసుకున్నాను. ఆ టమాటా ఫ్రై చేసుకుంటున్నాను. సో టమాటా కొంచెం మీడియం పీసుల్లోనే కట్ చేసుకొని వాడాలండి. సో నెక్స్ట్ నేను మిక్సీకి పట్టుకున్న పుదీనా, తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి వాటి అంటే మనం కొంచెం ఈ విధంగా మిక్సీ చేసుకున్నటువంటి దాన్ని వేసినాను. తర్వాత నెక్స్ట్ ఈ వెజిటబుల్స్ ఏమేమి కట్ చేసి పెట్టుకున్నామో అవండి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్ను నేను ఇష్టం ఉంటే ఒకటి వేసుకోవచ్చు. నేను 6 మెంబర్కి చేస్తున్నాను కాబట్టి హాఫ్ తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్, బీన్స్ వచ్చేసి ఒక 9 బీన్స్ తీసుకున్నానండి. సో ఇదే టైంలోనే అన్నీ ఒకటేసారి వేసుకొని మసాలాలు వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను, కాకపోతే కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఎర్రకారము కొంచెం లైట్గా వేసుకోవచ్చండి. తర్వాత గరం మసాలా పౌడరు, స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 1 టీ స్పూన్ ఫుల్ వేసుకోవచ్చు. నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత పసుపు అన్నీ వేసుకున్నాను. ఇప్పుడే వెంటనే ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇప్పుడే వేశారు, మరి పచ్చివాసన అలాగే ఉంటుంది కదని మీకు డౌట్ అవ్వచ్చు. అది ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే నేను స్మూత్ పేస్ట్ చేసుకోలేదు. మీరు అబ్జర్వ్ చేయండి బాగా. ఎందుకంటే కొబ్బరి కూడా వేసాను కాబట్టి కొబ్బరితో పాటు అల్లం వెల్లుల్లి, తర్వాత ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ అనేది సో కచ్చా పచ్చాగా ఉండడం వల్ల ఈ వెజిటబుల్స్తో పాటు అది కూడా కుక్ అయిపోతుంది. స్మూత్ పేస్ట్ అయినప్పుడు చాలా అది ఫుల్ ఆయిల్ బయటకు వచ్చే రకంగా మనము దాన్ని వదలాల్సి ఉంటుంది. ఇదేం అంత అవసరం లేదు. సో నేను టేస్ట్ కోసం సాల్ట్ వేసుకున్నాను. నేను కల్లుపు వాడాను, క్రిస్టల్ సాల్ట్. మీకు మెజర్మెంట్స్ అన్నీ మీకు తెలిసి ఉంటాయి కదా, మీ ఇంట్లో మీరు చేసుకున్నప్పుడు మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సో నేను మష్రూమ్స్ కూడా లేట్ లేకోకుండానే వేసాను. చూడండి అన్ని వెజిటబుల్స్ వేసేసాను. మసాలా పొడి అయిపోయింది, దినుసులు అన్నీ పడ్డాయి. తర్వాత మష్రూమ్స్ వేసాను. ఇప్పుడు చూడండి ఈ వెజిటబుల్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మంట తగ్గించుకోవాలండి. మంట తగ్గించుకొని అడుగు మాడకుండా దాన్ని మనం వేసుకున్న ఆయిల్లోనే అది మగ్గాలి. అంటే హాఫ్ కుక్ కావాలి. వెజిటబుల్ అనేది ఆయిల్లోనే హాఫ్ కుక్ అయితే మనకు అది రైస్ కుక్కర్లో కలిపినప్పుడు నీట్గా కుక్ అవుతుంది. సో నేను ఆల్రెడీ వేసేసాను ఇందులో. చూడండి ఒకసారి. ఇంకా లాస్ట్ 1 స్పూన్ వేయాలి. కుక్ అయిపోయింది. హాఫ్ కుక్ అయిన వెజిటబుల్స్ అంతా మసాలా మనం ఏమైతే మష్రూమ్ వెజిటబుల్ పలావ్ రైస్ కోసం తయారు చేసి పెట్టుకున్న మొత్తం అన్నీ ఈ రైస్లోకి మిక్స్ చేస్తున్నాను. రైస్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ హాఫ్ బాయిల్ అయితే ఉంది. దాంట్లోకి నేను దీన్ని సింపుల్గా ఇలా ఒక కూర తాలింపులాగా వేసేసి దాంట్లోకి మిక్స్ చేస్తున్నాను. అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ. ఇది సింపుల్ రెసిపీ. మనం చేయాల్సిందంతా కూడా అడ్వాన్స్గా వెజిటబుల్స్, ఈ పలావ్ వెజిటబుల్ అన్నీ వేయాలి కాబట్టి మష్రూమ్స్ ఇవన్నీ కాస్త మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే, సో జాబ్కి వెళ్ళే వాళ్ళైతే రేపు చేయాలనుకున్నప్పుడు నైటే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవచ్చండి. ఆరాంగా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో పెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇలా వెంటనే కుక్ చేసుకోవచ్చు. అసలు మీకు 1/2 అవర్లో అంతా అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి రైస్ ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి. అడుగు అంటుకునే సమస్యనే ఉండదు. సో నేను ఇందులో ఎక్కువగా నెయ్యినే ఎక్కువ ఇచ్చేయలేదు, ఆయిల్నే ఎక్కువ ఇచ్చేయలేదు. టెక్స్చర్ చూసారా మీరు ఎంత నీట్గా వచ్చింది. గ్రీన్ చిల్లీస్, బఠానీ, క్యారెట్. సో మీరు చెప్పడం మర్చిపోయాను, మీకు ఇష్టమైతే వెజిటబుల్స్ పొడుగ్గా కట్ చేసుకోవచ్చండి. సో నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి తినడని చెప్పేసి చాలా చిన్న కట్ చేసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత సాఫ్ట్గా వచ్చింది. ఎప్పుడైనా చూడండి పలావ్ రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ ఇది చిత్రాన్నం ఉంటుంది కదా, చిత్రాన్నంలాగా టైట్గా ఉండకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదు, మీడియంగా కావాలి. తినేటప్పుడు సాఫ్ట్గా అనిపించాలి,
అలానే మెత్తగా ఉన్నట్టు అనిపించకూడదు, ఈ తినేటప్పుడు మనకు అన్ని ఐటమ్స్ పంటకి తగులుతూ ఉండాలి, అప్పుడే దాని టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చింది అసలు. ఇది నా స్టైల్లో నేను తయారు చేశానండి. మీకు గనక ఇష్టమైతే మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్, తప్పకుండా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, సింపుల్గా అయిపోతుంది, టైం సేవింగ్ రెసిపీ ఇది. చూడండి కాజు, మష్రూమ్స్, టమాటో ఎంత ఈవెన్గా కుక్ అయ్యాయి చూడండి ఒకసారి. మీకు ఆ ఫ్లేవరు మీకు ఆ కుక్కర్ ఓపెన్ చేయగానే ఇల్లంతా పట్టేస్తుందండి ఫుల్, అంత టేస్టీగా ఉంటుంది. నేను పెరుగు ప్రిఫర్ చేస్తాను. సో దీంట్లోకి ఎందుకంటే స్పైసెస్ నేను చాలా తక్కువనే యూజ్ చేసినాను.